జై శ్రీరామకృష్ణ. శ్రీ శారదాదేవి వచనామృతం. జయరాం భటి, జూన్ 12, 1913. మధ్యాహ్నం వేళ మాతృదేవి ఇంటి వసారాలో కూర్చొని ఉన్నాను. రాధుకు అన్నం తినిపిస్తున్నారు ఆమె. రాధు తిననని మొరాయిస్తుంది. కాస్త తిను, ఇంకా కొద్దిగా తిను అని చెప్తూ తినిపిస్తున్నారు మాతృదేవి. తిండి విషయంలో కించిత్తు అబద్ధం చెప్పి తినిపించడంలో తప్పులేదు. నేను అలా చెప్తూ గురుదేవులను తినేట్లు చేసేదానను. నేను అంతా మనస్సుకు సంబంధించిందే. మాతృదేవి: అవును, సమస్తము మనస్సే. రాత్రి నేను విభూతి భోజనానికి కూర్చున్నాము. నేను విభూతితో హిస్టీరియా వ్యాధికి గాను ఒక తాయెత్తును ఎవరి వద్ద నుండి అయినా పుచ్చుకొని రాధుకు కట్టాలి. మాతృదేవి: అవును, స్వరూపనారాయణ ధర్ముని ఆలయంలోని పండితులు దీనికి మందు ఇస్తున్నారట. ఆ మందు తెప్పించి రాధకు ఇవ్వాలనుకుంటున్నాను. ఏదైనా మంత్రము తంత్రము లాంటి చికిత్సలు చేసి చూడగోరుతున్నాను. ఆ దేవాలయ పుష్పప్రసాదం లభించి ఆ అమ్మకు కూడా వ్యాధి నయమవడం కద్దు. అప్పటి నుండే ఆలయం పట్ల నాకు గట్టి విశ్వాసం కుదిరింది. విభూతి: ధర్మం అంటే బుద్ధునికి సంబంధించింది. మాతృదేవి: మా ప్రాంతంలో కూడా ధర్మానికంటూ ఒక ఆలయం ఉంది. నేను ధర్మం అంటే బుద్ధికి సంబంధించినదిగానే అన్ని చోట్ల వ్యవహరింపబడుతుంది. మాతృదేవి: కానీ ఇక్కడి మూర్తి తాబేలు ఆకారంలో ఉంది. దీనిని నారాయణిగా వ్యవహరిస్తారు. విభూతి: చూడడానికి ఒక ఆసనంలా 4 కాళ్ళు కలిగి ఉంటుంది. మాతృదేవి: అవును, మధ్య భాగం కాస్త ఉబ్బెత్తుగా ఉంటుంది. విభూతి: అది తాబేలు కాదు, బుద్ధుని ఆసనము. ఉన్నది లేనిది అనే స్థితులకు అతీతమైన స్థితి కదా బుద్ధునిది. అందువలన ఆయనకు ఏ రూపము ఉండజాలదు. కనుక ఆసనం మాత్రము అమర్చి ఉన్నారు. మాతృదేవి: కావచ్చు. మా ఊళ్ళోని ధర్మరాజు ఆలయంలో బాలురు కూడా పూజిస్తారు. తమకు నచ్చింది నివేదన చేస్తారు. ఎటువంటి నియమాలు పాటించరు. వీలుంటే 2 ఎర్రని పువ్వులను అర్పిస్తారు. ఆయన అన్నీ స్వీకరిస్తారు. దేనిని తప్పుగా పరిగణించరు. లభించిన దానితో సంతోషంగా ఉంటారు. విభూతి: ఈ మాటలన్నీ ఇప్పుడెందుకు? ఎప్పుడో ఓ కారణంగా తండ్రి మరణించాడు. అయినా ఏమిటి? మాతృదేవి: నిజమే. ఉదాహరణ చూపడము సబబు కాదు. ఉదాహరణ చూపినందువలన అనుభవించవలసి వస్తుంది. ఎవరు ఎప్పుడు మరణిస్తే ఏమిటి? తండ్రి ఎవరు, తల్లి ఎవరు? సర్వము భగవంతుడే. జై శ్రీరామకృష్ణ.